ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. స్నేహితులారా, మనము కొన్ని రోజులుగా హగ్గయి గ్రంథమును ఒక క్రమ పద్ధతిలో ధ్యానించుకుంటూ వచ్చాము. ఈరోజు మరలా హగ్గయి గ్రంథము 2వ అధ్యాయాన్ని మనము కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యము వినేటప్పుడు కొద్ది నిమిషాలు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని శ్రద్ధగా వాక్యం వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. స్నేహితులారా, హగ్గయి గ్రంథంలో మనము 4 భాగాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మొదటి భాగము మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అని. తర్వాత 2వ భాగము నేను మీకు తోడుగా ఉంటాను, ధైర్యముగా పనిచేయండి అని. 3వ భాగము నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి అని. అలాగే 4వ భాగంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని 4 భాగాలు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. కనుక ఈ 5వ భాగమును కూడా శ్రద్ధగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు తెలియచేయుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులను తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని దీని యొక్క అర్థము. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే నేను అన్యజనులందరినీ కదిలింపగా అని చెప్పాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, లేదా దేవుని యొక్క పని జరిగించడానికి, లేదా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు అనేక మంది అన్య జనాంగాన్ని కదిలించగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, లేకపోతే దేవుని యొక్క మహిమను ఆయన పొందడానికి ఆయన ఏ మనిషినైనా మార్చగలడు, ఎలాంటి రాజునైనా మార్చగలడు, ఎలాంటి ప్రభుత్వాన్నైనా మార్చగలడు, ఎలాంటి అధికారాన్నైనా కూల్చివేయగల సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే భూరాజ్యములన్నిటినీ కూడా ఆయన కదిలిస్తానంటున్నాడు. అన్యజనులు అనగా భూరాజ్యాలు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది రాజులు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించారు క్రీస్తు పూర్వంలో. ఆ మాటలను వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, నేను చెప్పే మాటలు మీరు శ్రద్ధగా వినాలి. ఈ వీడియోని పూర్తిగా మీరు చూడాలి, మధ్యలో బ్రేక్ చేయకూడదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఒక రాజును మనము ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 33వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక రాజు కనబడతాడు. ఆ రాజు పేరు మనష్షే. తను 12 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఆ రాజు ఎవరి కుమారుడు అంటే హిజ్కియా కుమారుడు అయిన మనష్షే 12 సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించబడి తను 55 సంవత్సరాలు యెరూషలేములోని ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. అలాంటి రాజు కొన్ని తప్పులు చేశాడు, లేదా దేవునికి వ్యతిరేకంగా తన పరిపాలన కొనసాగించాడు. అవి ఏమిటో మనము
ఈరోజు ధ్యానించుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియములను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం హగ్గయి గ్రంథంలో చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు అన్నాడు, అన్యజనులందరినీ నేను కదిలిస్తాను అని. అంటే భూరాజ్యాలన్నిటినీ కూడా ఆయన కదిలించగల సమర్థుడు. కనుక ఈ భూప్రపంచంలో పరిపాలిస్తున్నటువంటి రాజులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే వాటిని ఏ విధంగా కూల్చివేస్తాడో ఇక్కడ మనష్షే జీవితంలో జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనష్షే చేసినటువంటి పని ఏంటి అంటే 12 సంవత్సరాల వయసులో రాజు అవటమే కాదు, మరి 55 సంవత్సరాలు తన పరిపాలన కొనసాగించాడు. తన పరిపాలన కొనసాగించే కాలంలో ఆయన చేసిన పొరపాట్లు ఏమిటో ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. మొదటిది, అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించాడు. రెండవది, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడంట. ఈ చెడు నడత అనేది కూడా బైబిల్ గ్రంథంలో వివరంగా వ్రాయించడం జరిగింది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 5-6 వచనాలు మీరు బాగా చదవండి లేదా పరిశీలన చేయండి. అక్కడ ఉన్న మాటలు ఏంటంటే, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠమును కట్టించెను. మనష్షే చేసినటువంటి తప్పులు ఏమిటి అంటే, ఆకాశ నక్షత్రపు సమూహానికి బలిపీఠం కట్టాడు. అంటే నక్షత్రాలకు బలిపీఠం కట్టినట్టుగా కనబడుతుంది. తర్వాత బెన్ని హిన్నోములో యందు అతడు తన కుమారులను అగ్నిగుండములు దాటించాడు. అంటే జీవము గల దేవుని నామాన్ని గౌరవించకుండా నక్షత్రాలకు బలిపీఠం కట్టడము. తర్వాత మనష్షే చేసినటువంటి పొరపాటు ఏంటంటే, తన బిడ్డలను లేదా తన కుమారులను అగ్నిగుండముల నుంచి దాటించాడంట. తర్వాత ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనము వాడుకు చేయు కర్ణ పిచాచములతోనూ సోదెగాండ్రలతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను అనుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సోదులు చూపించుకుంటూ లేదా మంత్రగాళ్లతో గడుపుతూ తన కుమారులను అగ్నిగుండాలు దాటిస్తూ ఆకాశ నక్షత్రాలకు బలిపీఠాలు కట్టించి మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అనుంది. ఇక్కడ హగ్గయి గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుని మందిరం పాడైపోయి ఉంటే ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని మనం ధ్యానించాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము సత్యమైనది కనుక అన్యజనులందరినీ కూడా నేను కదిలిస్తాను అన్నాడు. అంటే భూరాజులను వారి యొక్క రాజ్యాలను కూడా నేను కూల్చివేయగల సమర్థుడు మనము ఆరాధించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, మనష్షే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాడు. మనష్షే దేవునికి ఇష్టం లేనటువంటి అన్య ఆచారాలను పాటించి దేవుణ్ణి అవమానపరిచాడు. కనుక మనష్షేని దేవుడు మరి ఏ విధంగా నడిపించాడో కింద వచనాలు చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానము పంపెను, వారు చెవి యొగ్గకపోయిరి అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకుల ద్వారా వర్తమానం పంపిస్తాడు, లేదా పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా వర్తమానం పంపించేవాడు. కొందరికి కలల్లోనూ, కొందరికి దర్శనాల్లోనూ, కొందరికి స్వరము ద్వారా వినిపించినప్పుడు కొంతమంది రాజులు మారు మనసు పొందుకుని ప్రవక్తలకు లోబడ్డారు. కొంతమంది రాజులు ఆ ప్రవక్తలను బంధించి చిత్రహింసలు చేసి ప్రవక్తలను చంపివేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి యొక్క రాజ్యాలు మరి కూలిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం.
కాబట్టి ఇప్పుడు మనష్షే చేసిన పని ఏంటంటే, మరి దేవుడు మనష్షేకు తన జనులకు దేవుని సందేశాన్ని పంపించినప్పుడు మనష్షే లోబడలేదు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎంతమంది దైవ సేవకులు చెప్పినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైన సందేశాలు వింటున్నావు, కానీ నీ మనస్సు మారిపోకపోతే లేదా నీ మనస్సును మార్చుకోకపోతే గనక మనష్షేకు పట్టినటువంటి గతి ఖచ్చితంగా మనకు కూడా పడుతుంది. మనకే కాదు, మన ప్రభుత్వాలను పరిపాలించేటువంటి నాయకులకు కూడా ఇదే వర్తిస్తుందని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనష్షే వర్తమానం వినలేదు, యెహోవా వర్తమానమునకు మనష్షే చెవియొగ్గలేదు. అంత మాత్రమే కాదు, మనష్షేని అష్షూరు రాజు చేతికి అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక అధికారి లోబడకపోతే తనకంటే ఉన్నతమైనటువంటి అధికారికి ఈ అధికారిని అప్పగించే సామర్థ్యము మనం ఆరాధించే దేవునికి ఉంది. హల్లెలూయా. లేదా ఈ రాజు లోబడకపోతే తనకంటే బలమైనటువంటి రాజుకి ఈ రాజును అప్పగించే సామర్థ్యము ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దేశ నాయకులు కూడా ఆ దేశాన్ని సక్రమంగా పరిపాలించకపోతే, లేదా ఆ దేశ ప్రజలకు అన్యాయం చేస్తే, లేదా ఆ దేశ ప్రజలను హింసిస్తే, లేదా ఆ దేశ ప్రజల యొక్క సొమ్మును అన్యాయంగా దోచుకుంటే గనక ఆ ప్రభుత్వాలను కూడా కూల్చివేయగల సామర్థ్యము మనం ఆరాధించే దేవాది దేవునికి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మనష్షేని గొలుసులతో బంధించాడు. అష్షూరు రాజు చేతికి అప్పగించినప్పుడు మనష్షేని గొలుసులతో బంధించి బబులోను రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనష్షే తన మనస్సును మార్చుకున్నాడట. హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, సమస్తము కోల్పోయిన తర్వాత, లేకపోతే అన్నీ పోగొట్టుకున్న తర్వాత నీ మనస్సును మార్చుకోవడం వల్ల ఉపయోగం ఏముండదు. కాబట్టి ఈ సందేశం నీ కొరకే. ప్రియమైన స్నేహితులారా, ఈ దైవ సందేశం నీ కొరకే. యెహోవా అన్య జనులందరినీ కూడా కదిలించగల సమర్థుడు. ఆయన అనేకమైన రాజ్యాలు కూల్చివేశాడు, కూలిపోయిన రాజ్యాలు కూడా కట్టినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు లేకపోతే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి ఎలాంటి గౌరవం ఇస్తున్నావు, లేదా నువ్వు దేవుణ్ణి మహింపరుస్తున్నావా లేదా, ఒకసారి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 33:12 వచనం నుంచి మనం చదివినట్లయితే ఆయన అంటాడు, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొనెను. మనష్షే శ్రమలో ఉన్నాడు. ఇప్పుడు బబులోను దేశం తీసుకువెళ్ళిపోయారు, గొలుసులతో కట్టారు, ఓ పక్కన బంధించారు, చిత్రహింసలు చేసినప్పుడు ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ప్రియమైన సహోదరుడా, అన్నీ పోగొట్టుకున్న తర్వాత, శ్రమల పాలైపోయిన తర్వాత, కష్టాలు పాలైపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు మనష్షే చేసిన పని కూడా అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కష్టాల పాలు అవ్వకముందే నీ మనస్సు మారితే ఎంతో మంచిదని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనం చదివినట్లయితే మరి బ్రతిమలాడుకున్నాడట. తర్వాత దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే తన గొలుసులతో కట్టారు, బంధించారు, బబులోను రాజ్యంలో తీసుకుని వెళ్ళిపోయి చిత్రహింసలు చేసినప్పుడు దేవుని గురించి ఆలోచన చేశాడు. అయ్యో, నా దేవుణ్ణి విడిచిపెట్టేశానే, విగ్రహారాధన చేశానే, అన్యజనులు ఆచరించినట్లుగా మంత్రతంత్రాల వైపు నా మనస్సు మళ్ళుకున్నది కనుక ఇప్పుడు నా దేవుడే నన్ను విడిపించగల సామర్థ్యుడని తను తాను తగ్గించుకొని దేవుణ్ణి బ్రతిమలాడటం మనం ఇక్కడ చూడగలం. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చూస్తే ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, తన్ను తాను తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించెను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. అలాగే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దేశ నాయకులారా, మీ పరిపాలన ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. అలాగే సంఘాన్ని కడుతున్నటువంటి లేదా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపురులారా, మీ యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉందో ఒకసారి
పరిశీలన చేయాలని ప్రభుపేడ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనష్షే శ్రమలో ఉన్నప్పుడు యెహోవాను బతిమలాడుకున్నాడు. మనష్షే యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. మనష్షే యెహోవా మందిరంలో ఉన్నటువంటి విగ్రహములన్నిటినీ కూడా తొలగించాడంట. ఎందుకంటే మరి దేవుని మందిరము పాడైపోయి ఉండగా దేవుడు అక్కడ ప్రజలను చెదరగొడతాడని వాక్యంలో చదువుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో వారు విగ్రహారాధన ప్రారంభించారు. కాబట్టి అగ్రరాజ్యాలు కూలిపోవడానికి కారణమైంది. తర్వాత మనష్షే బయలు దేవతలను వారి యొక్క బలిపీఠములను కూడా పడగొట్టేశాడట. తర్వాత మనష్షే యెహోవా బలిపీఠములను కట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తను శిక్షించబడ్డాడో, అవమానించబడ్డాడో, చెరలోనికి వెళ్ళిపోయాడో, అప్పుడు మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డాడు. దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే దేవుడు మనష్షేనికి మరొక అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో, నువ్వు చేసిన పొరపాట్లు ఒప్పుకో. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చాడు. మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీ యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ఒకవేళ నీ జీవితం బాగోకపోతే, లేదా అన్య ఆచారాలను గనక నువ్వు పాటించినట్లయితే మనష్షేకు పట్టిన గతే ఖచ్చితంగా మనకు కూడా పడుతుందని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేయగలుగుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనష్షే వలె మనసును మార్చుకుని దేవుని వైపు నీ తట్టు తిరిగినట్లయితే గనక నీ యొక్క జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయగలడు. హల్లెలూయా. అందుకనే హగ్గయి గ్రంథంలో ఆయన తేటగా చెప్పాడు ఏమనంటే, నేను అన్య జనులను కదిలిస్తాను. అంటే అగ్రరాజ్యాలను కూడా కదిలించి తన చిత్తాన్ని నెరవేర్చుకునే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క సందేశం నీ కొరకే. ఈ సందేశాన్ని జాగ్రత్తగా విని మనసు మార్చుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందుకుని దేవుని రాజ్యానికి మీరు సిద్ధపడాలని ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ సందేశం ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అనేకమైనటువంటి ఆపదల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించి ఆయన బిడ్డలుగా వాడుకొనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మనస్సు మార్చినట్టుగా ఈ సందేశం విన్న బిడ్డలను మనసులను మార్చి నీ వైపు తిప్పమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క దైవ సందేశం మిమ్మల్ని బలపరిచినట్లయితే మీ బంధువులకు, మీ స్నేహితులకు తెలియచేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క హోరేబు మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని, షేర్ చేయాలని ప్రభు నామం పేరట మీకు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు సమాధానం మీకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.